మన పురాణాల దగ్గర నుంచి చూసుకుందాం. జోదం ఆడి బాగుపడిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేరు రాయండి. కౌరవులు అంటారేమో కొంతమంది మీలాంటి అతి తెలివి ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు కూడా బాగుపడింది ఏం లేదు, తర్వాత చనిపోయారు కదా. సో జోదం ఆడి బాగుపడిన వాళ్ళు లేరు. మా ముత్తాత వేల ఎకరాలు, వేల కాదులే కానీ 100 ఎకరాలు వెస్ట్ గోదావరి సైడ్ 100 ఎకరాలు పోగొట్టుకున్నాడు గుర్రపందెం ఆడి. సో నా ఒక మంచి ఫ్రెండ్ చెప్పాడు. నేను అప్పుడు ఫ్యాంటసీ గేమ్స్ అప్పుడు లీగల్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆడేటప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు. అంటే మేమిద్దరం షేర్ చేసుకున్నాం యాప్. సో 50 రూపీస్ ఏదో ఫ్రీ వచ్చింది షేర్ చేసినందుకు. 50గా 250 సంథింగ్ సమ్ అమౌంట్ వచ్చింది. అప్పుడు వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన ఒక మంచి మాట చెప్పాడంట, ఎప్పుడైనా ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయ్యే గేమ్స్ ఆడద్దు అని చెప్పాడంట క్లియర్గా. మళ్ళీ చెప్తున్నాను, ప్రాబబిలిటీ అంటే ఓడిపోవడానికి గెలవడానికి ఛాన్స్ ఉంది అనే దాని మీద డబ్బులు పెట్టకండి అని చెప్పాడు. వాడు దాంతో ఆపేశాడు, నేను ఆపేశాను. నాకు అంతకు ముందే ఒక అనుభవం ఉంది బెట్టింగ్లో. నాకు బెట్టింగ్ ఎలా ఇంట్రెస్ట్ అంటే, చిన్నప్పటి నుంచి ఒక పోకీమాన్ కార్డ్స్ వచ్చేవి చిన్నవి, మన చీతోస్ వాటిల్లో వచ్చేవి. వాటిని మేము ఎట్లా అంటే పైకి ఎగరేసేవాళ్ళం, ఫేస్ ఓపెన్ క్లోజ్ పడితే 2 కార్డులు మనకే. అక్కడ నాకు అలవాటైంది గ్యాంబ్లింగ్. తర్వాత ₹2 బెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం, క్రికెట్ మ్యాచ్లు. ఇంటర్కి వచ్చాక ఓ 10-20 లేదా అందరూ 10 వేసుకొని ₹100 అలా ఆడేవాళ్ళం బెట్ మ్యాచ్. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ అది తప్పని తెలుసుకొని ఆపేశాను. దాని తర్వాత కాలేజ్లో నేను బాగా కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల డబ్బులు ఈజీగా ఎర్న్ చేద్దామని బెట్టింగ్ పెట్టి 8,000 ఓడిపోయాను. ఆ 8,000 ఓడిపోయినప్పుడు నేను వచ్చి మా ఇంట్లో చెప్పాను, మా అమ్మకి నాన్నకి. తిట్టి మా నాన్న ఓ 8,000 ఇచ్చి, అయ్యా ఇంక జీవితంలో ఆడితే పైకి రావన్నాడు. అదే లాస్ట్. సో అలా నేను ఆపేశాను. ఈ మధ్యన నేను న్యూస్లో చదివాను, ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. సో ఇది ఎందుకు అలవాటు అవుతుందంటే, చిన్నప్పటి నుంచి అలవాటు, ఏదైనా సరే చిన్నగా అలవాటు అవుతుంది. చిన్నప్పుడు అలవాటు ఉండొచ్చు, లేదా పెద్ద అయ్యాక ఒకటి డబ్బు లేకపోవడం, 2 డబ్బు ఉన్నా కూడా చిన్న అమౌంట్సే కదా ఏం కాదు 100-200 పెడదామని అలవాటు అవుతుంది. ముందు 100 పెడతారు, ఓడిపోయిన తర్వాత 100 తెచ్చుకోవడానికి 200 పెడతారు. అరే 200 పోయాయి 300 పెడతారు. 300 పెట్టినప్పుడు ఒక 1000 గెలిచారనుకోండి, అరే క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుంది, 300 పెడితే 1000 వచ్చింది, అరే 3,000 పెడితే 10,000 వస్తుందేమో, 30,000 పెడితే ఆ రేషియోలో ఇంకా 1,00,000 వస్తుందేమో. ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టి ముందు 30,000 పోగొట్టుకుంటారు. ఆ 30,000 తెచ్చుకోవడానికి 50,000 పోగొట్టుకుంటారు. సో నేను రీసెంట్గా న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ చదివింది ఏంటంటే, వాళ్ళు మాల్వేర్ ఏదో ఉంటుందంట, వాళ్ళు మన బ్రెయిన్ని రీడ్ చేయగలరు, యాప్ డిజైన్ చేసిన వాళ్ళు. సో ఈ మధ్యన కుప్పలు తెప్పలుగా ఆన్లైన్ యాప్స్ వచ్చేసాయి. అండ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్, ఈ ఫ్రీ ఇంటర్నెట్ లేదా ఫ్రీ వైఫైలు ఇవి రావడం వల్ల చిన్న పిల్లలు దీనికి బానిస అయ్యి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో సాడ్. ఎలా అంటే, నేను న్యూస్ పేపర్ చదివాను, 30 లక్షలు వాళ్ళ తాత అమౌంట్ ఏదో ఒక పిల్లాడు ఆడేశాడంట. 30 లక్షలు ఆడాడంట, ₹2 కాదు. ఎందుకంటే వాళ్ళు ఫోన్పే గూగుల్ పే ద్వారా లోడ్ చేసుకోవచ్చు అమౌంట్ యాప్ల్లో. సో అలా లోడ్ చేసి ఓడిపోయాడంట. ఈ మధ్యన ఎక్కడో చదివాను, ఒక ఇంజనీరింగ్ పిల్లాడు వీడియో రికార్డ్ చేసి చనిపోయాడు. సో ఇలా చాలామంది చనిపోయారు. చాలామంది ఈ మధ్యన ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఐపీఎల్ వస్తుంది కదా, సో ఐపీఎల్ మ్యాచెస్ని ఎంజాయ్ చేయండి, బెట్టింగ్ లాంటి వాటి జోలికి పోకండి. ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నాను, మీ పిల్లలు కనుక క్రికెట్ మ్యాచ్ టైంలో అదే విధిగా ఫోన్ పెట్టుకొని ఓవర్కి బాల్కి బెట్టింగ్ వేయచ్చంట, మ్యాచ్కే కాదు. సో వాళ్ళు ఫోన్ని అనుమానాస్పదంగా పెడితే చెక్ చేయండి, తప్పులేదు. వాళ్ళని క్వశ్చన్ చేయండి, డబ్బులు ఏమన్నా ఏదైతే మీ డబ్బులతో ఆడుతుంటే మీ డబ్బులు రోజు చెక్ చేసుకోండి. ఒకవేళ పోతే మొత్తం కాలిపోయాక ఆకులు పట్టుకుని, చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ఆ టైంకి చెక్ చేయండి. మీ ఇంట్లో పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు ఈ మధ్యన. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాస్ అయ్యారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వైఫ్స్ ఉన్నా ఎవరున్నా పక్కన, సో ఇది అంత ఈజీ కాదు ఒకసారి అలవాటైతే వెనక్కి రావడం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వ్ చేస్తుండండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి, తిట్టడం కాదు. ఆపేసి ఒకవేళ అప్పులో ఉంటే చనిపోకండి. సో అవి మెల్లగా తీర్చుకోవడానికి ట్రై చేయండి.
సో అది నేను చెప్పేది. ఐపీఎల్ మ్యాచెస్ని ఎంజాయ్ చేయండి, క్రికెట్ తినండి, కొన్ని చిప్స్ ప్యాకెట్లు చిప్స్ కొనుక్కొని తినండి. ఇంకా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, స్టేడియంకి వెళ్ళి చూడండి. ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఆఫ్లైన్ బెట్టింగ్లు కానీ ఏవి చెయ్యకండి మీరు దయచేసి. ఎవరు హంబుల్ రిక్వెస్ట్ ఇది. చేసి అన్యాయం అయిపోకండి, ఫ్యామిలీని అన్యాయం చేయకండి. బాయ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. ఇది కూడా వాచ్ అవర్స్ కోసమే చేశాను. బట్ ఏంటంటే ఇవాళ సీరియల్స్ రావు కదా, సో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ప్లస్ నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పి చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.